అనేక మంది వ్యక్తులు పగలు రాత్రి శ్రమించి పనిచేసినప్పటికీ నెలాఖరుకు వారి జేబులు ఖాళీగా ఉండడం గమనిస్తూ ఉంటాం. దీనికి ప్రధాన కారణం వారి జీవితంలో ఉన్న 8 రహస్యమైన ఖర్చులు. ఇవి వారి ఆదాయాన్ని నిశ్శబ్దంగా హరించేస్తున్నాయి. తమ ఆర్థిక స్థితి తమ నియంత్రణలో ఉందని భావించినప్పటికీ రంధ్రం ఉన్న బకెట్ల నుండి నీరు లీక్ అయినట్లుగా డబ్బు జేబు నుండి వెళ్ళిపోతుంది. అలాంటివి అవసరానికి మించి ప్రతి వ్యక్తి చేసే 8 ఖర్చులను ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ ఇప్పుడే వీడియోని లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. వాటిలో నెంబర్ 1, అనవసర సబ్స్క్రిప్షన్లు. ఓటీటీ ప్లాట్ఫామ్లు, జిమ్ మెంబర్షిప్లు, యాప్ సబ్స్క్రిప్షన్లు మనం వాడకపోయినా సరే ప్రతి నెల ఆటోమేటిక్గా మన ఖాతా నుండి డబ్బు కట్ చేసుకుంటూ ఉంటారు. ఇవి చిన్న మొత్తాలు అనిపించినా ఏడాది మొత్తం కలిపితే పెద్ద మొత్తమే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, నెలకి 500 అనుకుందాం, సంవత్సరానికి 6000 అవుతుంది. ఇలాంటివి 3-4 ఉంటే ఏడాదికి 20 నుండి 25,000 వరకు వృధా అవుతుంది. నెంబర్ 2, అలవాటుగా చేసే ఖర్చులు. మనం రోజు చేసే చిన్న చిన్న ఖర్చులను లెక్కలోకి తీసుకోం. ఆఫీసులో తాగే కాఫీ, బయట తినే స్నాక్స్, అనవసరమైన పార్కింగ్ ఫీజులు వంటివి ఇందులో ఉంటాయి. రోజుకు 100 ఇలాంటి వాటిపై ఖర్చు చేస్తే అది నెలకు 3000 అవుతుంది. నెంబర్ 3, సామాజిక హోదా కోసం చేసే ఖర్చులు. ఆన్లైన్ షాపింగ్ యాప్స్లో ఫ్లాష్ సేల్ లేదా 50% డిస్కౌంట్ చూడగానే అవసరం లేకపోయినా వస్తువులను కొనేస్తుంటాం. ఇది మెదడులో డోపమైన్ విడుదల చేయడం వల్ల కలిగే తాత్కాలిక సంతోషం మాత్రమే. ఇలా కొన్న వస్తువులు కొన్నాళ్ళ తర్వాత మూలన పడి ఉంటాయి. మీ కష్టార్జితం వస్తువుల రూపంలో వృధా అయిపోతూ ఉంటుంది. నెంబర్ 4, లేట్ ఫీజులు, పెనాల్టీలు. క్రెడిట్ కార్డ్ బిల్లులు, కరెంట్ బిల్లులు లేదా లోన్ ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పడే అదనపు ఛార్జీలు. ఇది కేవలం డబ్బు వృధా మాత్రమే కాదు, మీ క్రెడిట్ స్కోర్ను కూడా దెబ్బతీస్తుంది. క్రెడిట్ కార్డులపై 30-40% వరకు వడ్డీ ఉంటుంది. ఇది మీ ఆర్థిక పునాదులను బలహీనపరుస్తుంది. నెంబర్ 5, జీవనశైలి ద్రవ్యోల్బణం. ఆదాయం పెరగగానే దానికి తగ్గట్లుగా ఖర్చులను కూడా పెంచేయడం. కొత్త ఫోను, ఖరీదైన కారు, ఇలా ఇతరులను మెప్పించడానికి చేసే ఖర్చులు ఎప్పటికీ మిమ్మల్ని ధనవంతులుగా మార్చవు. సంపాదన పెరిగినా మిగిలే డబ్బు సున్నాగానే ఉంటుంది. దీనినే ర్యాట్ రేస్ అంటారు. మీ ఆదాయం పెరుగుతున్నప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్లను కూడా పెంచడం, ఖర్చులను తగ్గించడం మంచిది. నెంబర్ 6, చిన్న రిపేర్లను నిర్లక్ష్యం చేయడం. బండి సర్వీసింగ్ లేదా ఇంట్లో చిన్న లీకేజీలు ఉన్నప్పుడు వాటిని వదిలేయడం. భవిష్యత్తులో ఇవి పెద్ద రిపేర్లుగా మారి వేలల్లో ఖర్చు పెట్టిస్తాయి. చిన్న రిపేర్లను సకాలంలో చేయించకపోతే అవి తర్వాత పెద్ద ప్రాబ్లంగా మారి వేలల్లో ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే దానికి సొల్యూషన్ వెతకడం మంచిది. నెంబర్ 7, వారానికి 2-3 సార్లు హోటల్ ఫుడ్స్ లేదా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వంటివి వాడడం వల్ల జేబు ఖాళీ అవడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇంట్లో వండుకునే భోజనం కంటే ఇది 3-4 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం. వారానికి ఒక్కసారి మాత్రమే బయట తినేలా నిర్ణయం తీసుకోవాలి. నెంబర్ 8, ఇన్సూరెన్స్ లేకపోవడం. సరైన హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినా మీ జీవితకాల పొదుపు అంతా హాస్పిటల్ బిల్లులకే సరిపోతుంది. ఒకే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ ఒక్క మధ్యతరగతి కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టేయగలదు. సంపాదన మొదలుపెట్టిన వెంటనే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది. ఈ వీడియోలో ఇంతే. వీడియో ఏ విధంగా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.